ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వాక్యాలు చదివి ధ్యానిద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యేసు సహోదరుడైన యాకోబు మరి మనకి నిజమైన విశ్వాసం, ఆ నిజమైన విశ్వాసం ఏంటి అనేది బయలుపరుస్తున్నాడు. అయితే విశ్వాసమునకు కలుగు పరీక్ష, మనం విశ్వాసంలో ఉన్నామా లేదా, నిజమైన విశ్వాసం వచ్చినప్పుడు పరీక్షించబడతాం. అబ్రహాము విశ్వాసం ఉందా లేదనేది దేవుడు పరీక్షించాడు. దానిలో నమ్మకంగా దేవుని ఎదుట విశ్వాసయోగ్యంగా ఉన్నాడు కాబట్టి మరి ఒక్కగానొక్క కుమారుడిని బలిగాడ తీసుకెళ్ళటానికి, దేవునికి ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. అయితే ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లుగా అయితే పరీక్ష ఓర్పుని తీసుకొస్తుంది. ఇప్పుడు విశ్వాసం అనేది ఓపిక సహనంతో పరీక్షించబడ్డప్పుడు మనకి ఎంత సహనం ఉంది, ఏదో కోప్పడి అగవటం కాదు, కానీ మనకి సహనం ఉందా లేదా, అది ఏ పనిలోనైనా కానీ, పనిలో సహనం ఉండాలా, ఉద్యోగంలో సహనం ఉండాలా, కుటుంబ విషయాల్లో సహనం ఉండాలా, వ్యాపారంలో సహనం ఉండాలా. ఆ సహనం లేనప్పుడు దేవుడు పరీక్షించినప్పుడు సేవలో కూడా సహనం ఉండాలి, అన్ని విషయాల్లో సహనం ఉండాలి. సహనం లేకపోతే మరి ఆ విశ్వాసం అనేది, ఆ పరీక్ష అనేది మనకి దేవుడు ఎగ్జామ్ పెట్టినప్పుడు మనం ఓర్పు సహనంతో మనం పాస్ అవ్వలేం. ఓర్పు లేకుండా ఏ పని చేయలేం. అయితే ఆ పరీక్ష అనేది, ఆ శోధనలు వచ్చినప్పుడు అది మహానందం అని ఎంచుకోవాలి. మనం పరీక్షించబడుతున్నప్పుడు ఏమీ లేని పరిస్థితులు కూడా కనపడతాయి కొన్నిసార్లు. అయితే అది మనం భాగ్యంగా ఎంచుకోవాలంటున్నాడు. అదే నిజమైన విశ్వాసం. ఈ రోజున నీకు నిజమైన విశ్వాసం ఉందా? అయితే ఓర్పు సహనం కలిగి నువ్వు ఎదురు చూడు దేవుని కార్యాలు. దేవుడు నీ జీవితంలో, అబ్రహాము జీవితంలో జరిగించాడు, నీ జీవితంలో కూడా జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.